హలో వ్యూవర్స్, నేను మీ రవి ప్రకాష్, రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ ఫ్రమ్ మహతా ఇన్ఫ్రా. సో టుడేస్ టాపిక్ అండి, అగైన్ అమరావతి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్. లాస్ట్ 100 days నుంచి తీసుకుంటే అమరావతిలో చాలా పాజిటివ్ చేంజెస్. పర్టికులర్గా ఔటర్ రింగ్ రోడ్డుకి సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ తెలపటం, అలాగే బడ్జెట్లో 15,000 crores అలాట్ చేయటం, వరల్డ్ బ్యాంక్ అండ్ ఏషియన్ బ్యాంక్ ప్రతినిధులు అమరావతిని పర్యటించటం, ప్లస్ అమరావతి ప్రాజెక్ట్ని సపోర్ట్ చేయటం కోసం వరల్డ్ బ్యాంక్ ముందుకు రావటం, ఇది చాలా చాలా పాజిటివ్ ఫ్యాక్టర్. సో వరల్డ్ బ్యాంక్ అమరావతిని సపోర్ట్ చేయటం లేదు అనే న్యూస్ అయితే ప్రమోట్ అవుతూ ఉంది. బట్ నో అండి, దీని గురించి ఎవరికైనా ఇన్ఫర్మేషన్ కావాలంటే worldbank.org వెబ్సైట్ ఓపెన్ చేసి అమరావతి ఐడి ఓపెన్ చేస్తే మీకు అన్ని డీటెయిల్స్ వచ్చేస్తాయి. సో నో నీడ్ టు వరీ అండి. అమరావతితో కలిసి ట్రావెల్ చేయటానికి వరల్డ్ బ్యాంక్ రెడీగా ఉంది. దే ఆర్ రెడీ టు సపోర్ట్ అనమాట. మీకు చాలాసార్లు చెప్పాను, అమరావతి అనేది సెల్ఫ్ సఫిషియెంట్ క్యాపిటల్, ఎవరి మీద డిపెండ్ అయ్యి డెవలప్ అయ్యే క్యాపిటల్ కాదు ఇది. దాన్ని అలా ప్లాన్ చేయటం జరిగింది. బట్ ఇనీషియల్ స్టేజ్లో సెంట్రల్ గవర్నమెంట్ నుంచి, వరల్డ్ బ్యాంక్ నుంచి, ఏషియన్ బ్యాంక్ నుంచి కొంత సపోర్ట్ తీసుకుంటే తర్వాత మన రెవెన్యూ మనమే జనరేట్ చేసుకునే క్యాపబిలిటీస్, అలాంటి రిసోర్సెస్ అమరావతిలో ఉన్నాయి. సో ఎనీవే, ఒక క్యాపిటల్ సిటీ, ఒక గ్లోబల్ సిటీ, ఒక ఇంక్లూజివ్ సిటీ ఇన్ మేకింగ్ అండి. అమరావతి గురించి క్లియర్గా చెప్పాలంటే, ఒక గ్లోబల్ సిటీ డెవలప్ అవ్వాలంటే ఎప్పుడు కూడా కీ ఇష్యూ, ఇంపార్టెంట్ థింగ్ ఈజ్ రోడ్స్ అండి. రోడ్ కనెక్టివిటీ, ఆ కీ లొకేషన్స్ అంటే క్యాపిటల్ ఏరియా చుట్టూ ఉన్న కీ లొకేషన్స్కి కనెక్టివిటీ ఎలా ఉంది, అలాగే మేనేజ్డ్ హైవేస్ ఏమున్నాయి, ఓఆర్ఆర్ ఉందా, ఇన్నర్ రింగ్ రోడ్ ఉందా, అలాగే బైపాస్ రోడ్స్ ఏమున్నాయి, ఇవన్నీ చాలా చాలా ఇంపార్టెంట్. అలాగే అమరావతిలో రోడ్ ప్యాటర్న్ ఎలా ప్లాన్ చేశారో మీ అందరికీ తెలిసిందే, గ్రిడ్ ప్యాటర్న్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా న్యూ సిటీస్ ఏవైతే వస్తున్నాయో, లేకపోతే న్యూ సిటీస్ ఎక్స్టెన్షన్స్ ఏవైతే వస్తున్నాయో అన్నీ కూడా ఇలా గ్రిడ్ ప్యాటర్న్ డిజైన్ చేస్తూ ఉన్నారు రోడ్స్ అన్నీ. సో అమరావతి రోడ్ నెట్వర్క్ కూడా గ్రిడ్ ప్యాటర్న్ అనమాట. వాటిల్లో ఎన్ అండ్ ఈ రోడ్స్ చాలా చాలా కీ రోడ్స్ అమరావతికి. N1 రోడ్స్ అంటే నార్త్ నుంచి సౌత్ కనెక్ట్ చేస్తూ ఉంటాయి అమరావతి సిటీని. అలాగే E1, E2, E3 ఈ రోడ్స్ అన్నీ కూడా ఈస్ట్ నుంచి వెస్ట్ కనెక్ట్ చేస్తూ ఉంటాయి. ఇదేంటంటే అమరావతి యొక్క గ్రిడ్ ప్యాటర్న్, అలాగే మన కల్చర్ని, మన హెరిటేజ్ని గౌరవిస్తూ పాజిటివ్ ఎనర్జీని అమరావతి సిటీలోకి ఇన్వైట్ చేసేలాగా ఫామ్ చేసిన రోడ్స్. అంటే మన కల్చర్ని దృష్టిలో పెట్టుకుని, అలాగే మోడర్న్ ట్రెండ్స్ దృష్టిలో పెట్టుకుని, అలాగే గ్లోబల్ ట్రెండ్స్, ఇవాళ న్యూ సిటీస్లో లేకపోతే సిటీ ఎక్స్పాన్షన్స్లో ఎలాంటి రోడ్ నెట్వర్క్ క్రియేట్ చేస్తున్నారో అలాంటి రోడ్ నెట్వర్క్ అమరావతిలో ఫామ్ అవబోతుంది. వీటిల్లో కీ రోడ్స్ అంటే ఎన్ రోడ్స్ అండ్ ఈ రోడ్స్ అండి. అలాగే సీడ్ యాక్సిస్ రోడ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఈ N1, N2, N3 రోడ్స్, అలాగే E1, E2, E3 రోడ్స్లో క్రూషియల్ రోడ్స్ కొన్నిటిని మనం చూద్దాము. అవి ఏ ప్రాంతాలను టచ్ చేస్తున్నాయో కూడా ఒకసారి పరిశీలిద్దాం. మీరు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఎలా చేసుకోవాలనేది, ఈ రోడ్స్ ఎలా పాసేజ్ అవుతుందో అబ్జర్వ్ చేస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. సో సమ్ ఇన్ఫర్మేషన్ ఈ రోడ్స్ మీద నేను మీకు ఇప్పుడు ఇస్తాను. ఎన్ రోడ్స్ అండి, మీకు ఆల్రెడీ చెప్పాను, నార్త్ టు సౌత్ కనెక్ట్ చేసే రోడ్స్, నార్త్ నుంచి సౌత్కు పాస్ అవుతూ ఉంటాయి. అమరావతి సరౌండింగ్ ఏరియాస్ అన్నిటినీ ఈ ఎన్ రోడ్స్ కనెక్ట్ చేస్తున్నాయి. N1, N2, N3, N4 ఇట్లా సిరీస్ ఆఫ్ రోడ్స్ ఉన్నాయి. అమరావతి చుట్టుపక్కల ఉన్న టౌన్స్, విజయవాడ కావచ్చు, తాడేపల్లి కావచ్చు, మంగళగిరి కావచ్చు, గుంటూరు కావచ్చు, తెనాలి లాంటి ప్లేసెస్, ఈ ప్లేసెస్ అన్నిటినీ కనెక్ట్ చేయడానికి ఉపయోగపడే ఆ విజయవాడ అండ్ చెన్నై హైవేని కనెక్ట్ చేస్తూ ఉంటాయి ఈ N1, N2, N3 రోడ్స్. ఈ ఎన్ రోడ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాలంటే దీనిలో సీట్ క్యాపిటల్ రోడ్ కూడా ఒక పార్ట్, సీట్ యాక్సిస్ రోడ్ కూడా దీనిలో ఒక పార్ట్. సీడ్ యాక్సిస్ రోడ్ మీ అందరికీ తెలిసిందే. మందడం దగ్గర ఎండ్ అవుతుంది, వెంకటాయపాలెం దగ్గర స్టార్ట్ అవుతుంది. వెంకటాయపాలెం రివర్కి అటాచ్డ్గా ఉంటుంది. విజయవాడ హైవేలో గొల్లపూడి దగ్గర ఉన్న సూరాయిపాలెం అనే ప్లేస్ నుంచి అమరావతిలో ఉన్న
వెంకటాయపాలెం ఎక్కడైతే తిరుపతి తిరుమల దేవస్థానం వాళ్ళు వెంకటేశ్వర స్వామి టెంపుల్ కన్స్ట్రక్ట్ చేస్తూ ఉన్నారో అక్కడ ల్యాండ్ అవుతుంది ఆ బ్రిడ్జ్. ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ అయిందండి. మేబీ ఇంకో 3-4 మంత్స్లో 100% కంప్లీట్ అవుతుంది. ఈ రోడ్డు రెడీ టు యూజ్ అవుతుంది. సీడ్ యాక్సిస్ రోడ్ ఆల్రెడీ కంప్లీట్ అయి ఉంది వెంకటాయపాలెం నుంచి మందడం వరకు. ఇప్పుడు మందడం నుంచి మన విజయవాడ చెన్నై రోడ్డుకి కనెక్ట్ చేయాల్సి ఉంది. అక్కడ కొంచెం ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ ఉండటం, ఏది ఉండవల్లి పెనమాక అనే ప్రాంతాల్లో ల్యాండ్ ఎక్విజిషన్ ప్రాబ్లమ్స్ వల్ల అది కొంతకాలం స్టాప్ అయింది. బట్ రీసెంట్గా కొంతమంది రైతులు ముందుకు వచ్చి స్వచ్ఛందంగా లాస్ట్ 10-15 డేస్ బ్యాక్ జరిగిన విషయం చెప్తా ఉన్నాను నేను. స్వచ్ఛందంగా తమ భూములు ఆ రోడ్డు కోసం ఇవ్వటం, మిగతా రైతులు కూడా ముందుకు రావటం జరిగింది. సో వెరీ సూన్ ఆ సీడ్ యాక్సిస్ రోడ్ మందడం నుంచి వారధి అంటే తాడేపల్లి దగ్గర ఉన్న వారధికి కనెక్ట్ అవ్వబోతుంది. సో ఉండవల్లి పెనమాక తాడేపల్లి మందడం వెంకటాయపాలెం అలాగే ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి ప్యారలల్గా ఉన్న అన్ని ప్లేసెస్ కూడా ప్లాటింగ్ ప్రాజెక్ట్స్కి కానీ పూలింగ్ ల్యాండ్స్కి కానీ విపరీతమైన డిమాండ్ ఉంది. ఇప్పటికే చాలామంది రైతులు ఆ ప్రాంతాల్లో తమ పూలింగ్ ల్యాండ్స్ని అమ్మటానికి ఇష్టపడట్లేదు. ఈ డెవలప్మెంట్స్ అంతా తెలుసుకొని వాళ్ళు హోల్డ్ చేసి పెట్టుకున్నారు. సో ఒక మంచి ప్రాంతం అంటే ఈ సీడ్ యాక్సిస్ రోడ్డుకి ప్యారలల్గా అప్ టు వారధి, అప్ టు వెంకటాయపాలెం ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా మీ ఇన్వెస్ట్మెంట్ 100% గ్రోత్ అవుతుంది. మ్యాటర్ ఆఫ్ 3-4 ఇయర్స్లోనే మీరు మంచి గ్రోత్ చూడవచ్చు. సో ఇది ఒక స్ట్రెచ్ అండి, ఇంపార్టెంట్ స్ట్రెచ్ మనం రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవటంలో. తర్వాత ఇంకొన్ని కీ రోడ్స్ కూడా చూద్దాం. ఈ రోడ్స్ అన్నీ కలిపి అంటే ఈ సీడ్ యాక్సిస్ రోడ్ స్ట్రెచ్ వచ్చి 21 కిలోమీటర్స్ అండి. 21 కిలోమీటర్స్ అంటే ఎంత ఇన్వెంటరీ మనకి అవైలబుల్ ఉంటుందో చూడండి. ఈ 21 కిలోమీటర్స్ కాకుండా ఉండవల్లి పెనమాక తాడేపల్లి ఈ ప్రాంతాలన్నీ కూడా మీరు ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. సో లాట్ ఆఫ్ ఇన్వెంటరీ, చాలా పెద్ద ల్యాండ్ అవైలబుల్ ఉంది ఆ ప్రాంతాల్లో. మీరు ప్రాపర్ రీసెర్చ్ చేసుకుని ఈ సీడ్ యాక్సిస్ రోడ్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ వరకు ఎక్కడ ఇన్వెస్ట్ చేసుకున్నా కూడా అది బుల్లెట్ ప్రూఫ్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, హై ఫీజబుల్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది. మీరు రీసేల్ చేసుకోవాలన్నా లేకపోతే ఇన్వెస్ట్మెంట్ పర్పస్ లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకున్నా కూడా మీకు మంచి రిటర్న్స్ వచ్చే అవకాశాలు అయితే 100% ఉన్నాయని చెప్పొచ్చు. సో దిస్ ఈజ్ ద గోల్డెన్ ఛాన్స్ అండి. నెక్స్ట్ వచ్చి ఈ రోడ్స్ అండి. ఈ రోడ్స్ అంటే నేను ఆల్రెడీ చెప్పున్నాను, ఈస్ట్ టు వెస్ట్ పాస్ అవుతూ ఉంటాయి అమరావతి సిటీలో. సో ఈ రెండు కూడా ఇలా ఎందుకు డిజైన్ చేశారంటే అకార్డింగ్ టు అవర్ కల్చర్, అకార్డింగ్ టు అవర్ వాస్తు, అలాగే మోడర్న్ ట్రెండ్స్ని, గ్రిడ్ ప్యాటర్న్ని వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ రోడ్స్ డిజైన్ చేయటం జరిగింది. ఒక పాజిటివ్ ఎనర్జీని సిటీలోకి ఇన్వైట్ చేయటం. ప్లస్ ఈ రోడ్ నెట్వర్క్ ఎలా ఉంటుందంటే కోర్ క్యాపిటల్లో మీరు ఏ ప్రాంతం నుంచి ఏ ప్రాంతానికి రీచ్ అవ్వాలన్నా మ్యాక్సిమం 15 to 30 మినిట్స్లో రీచ్ అవ్వచ్చు. ఈస్ట్ నుంచి వెస్ట్కి, నార్త్ నుంచి సౌత్కి, వేరెవర్ ఇట్ మే బీ అండి. ఎక్కడి నుంచి ఎక్కడికైనా కూడా మ్యాక్సిమం టైం 1/2 అవరే, 15 minutes to 1/2 hour. సో ఈ రోడ్స్ అన్నీ కూడా ఎలా ఉంటాయంటే ప్రత్యేకంగా చెప్పాల్సిన విషయం, ప్రతి రోడ్డు కూడా సైకిల్ ట్రాక్ ఉంటుంది, వాకింగ్ ట్రాక్ ఉంటుంది. ప్రజెంట్ వరల్డ్ వైడ్గా గ్లోబల్ సిటీస్ ట్రెండ్ ఏంటంటే వేర్ పీపుల్ కెన్ వాక్ అండి, వేర్ పీపుల్ కెన్ సైకిల్ టు వర్క్. అంటే మన ఇంటి నుంచి మన ఆఫీస్కి నడుచుకుంటా లేకపోతే సైకిల్ మీద వెళ్ళగలిగి మళ్ళీ సైకిల్ మీద ఆఫీస్ నుంచి ఇంటికి రాగలగటమే లేటెస్ట్ ట్రెండ్, మోడర్న్ ట్రెండ్. అంతేగాని ఫ్లాషీ కార్స్లో ట్రావెల్ చేయటం కాదు, ఎకో ఫ్రెండ్లీ ట్రావెల్ ఇది. దీనికోసం డిజైన్ చేసింది అమరావతి సిటీ. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా లేకపోతే ఇండియాలో కూడా న్యూ సిటీస్ అన్నీ ఇలాగే డిజైన్ చేస్తూ ఉన్నారు. సో ఇప్పుడు వచ్చే జనరేషన్కి, ఈ డిజిటల్ జనరేషన్కి ఇలాంటి ఇన్వెస్ట్మెంట్సే కోరుకుంటున్నారు. ఈ జనరేషన్ని మిలీనియల్ జనరేషన్ అంటారు. మిలీనియల్ జనరేషన్ ఇన్వెస్ట్మెంట్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. ఎలా అంటే వేర్ పీపుల్ కెన్ వాక్, వేర్ పీపుల్ కెన్ సైకిల్. సో ఇప్పుడు మనం వినడానికి సైకిల్ మీద వెళ్ళటం ఏంటి, నడుచుకుంటూ వెళ్ళటం ఏంటని మీరు అనుకోవచ్చు, కానీ గ్లోబల్ ట్రెండ్ ఇదే. రేపు రియల్ ఎస్టేట్ మార్కెట్ని, అమరావతిలో రెసిడెన్షియల్ యాక్టివిటీని, లేకపోతే ప్రీమియం గేటెడ్ కమ్యూనిటీస్ డెవలప్ అవడానికి ఇదే మెయిన్ ఫ్యాక్టర్ అవుతుంది. మీరు
వరల్డ్ వైడ్గా రీసెంట్గా డెవలప్ అయిన ఏ సిటీని తీసుకున్నా ఇదే ట్రెండ్ ఉంది. సో ఇది అందరూ గుర్తించాల్సిన అవసరం ఉంది. దానికి తగ్గట్టే మన ప్రభుత్వం కూడా అమరావతిని అలాగే డిజైన్ చేశారు. ఈ రోడ్స్లో చాలా క్రూషియల్ రోడ్స్ అండి, కొన్ని చెప్తాను మీకు. ఆ రోడ్స్కి ప్యారలల్గా ఉన్న ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. మంచి బెనిఫిట్స్ మీరు రీప్ చేయగలుగుతారు. దానిలో ఒకటి E5 అండి, E11, E13 అండ్ E15. ఈ 4 రోడ్స్ కూడా ఈ సిరీస్ ఆఫ్ రోడ్స్లో చాలా క్రూషియల్ రోడ్స్. ఇవన్నీ కూడా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అమరావతి ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటారు. ఆ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో పార్ట్. సో వాట్ ఈస్ ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్? ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే కేవలం ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతంకి ట్రావెల్ చేయడానికి ఫామ్ చేసే రోడ్డు కాదు ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే. ట్రావెల్కి సపోర్ట్ చేస్తూ, అలాగే ఒక మంచి గ్రీన్ ఎన్విరాన్మెంట్ని క్రియేట్ చేస్తూ, ఆ రోడ్డుకి ప్యారలల్గా కమర్షియల్ యాక్టివిటీస్ని, ట్రేడ్ని, బిజినెస్ యాక్టివిటీస్ని, అలాగే రెసిడెన్షియల్ యాక్టివిటీస్ని ప్రమోట్ చేసే విధంగా ఈ ట్రంక్ రోడ్స్ ఉంటాయి. అంటే క్రూషియల్ లొకేషన్ నుంచి క్రూషియల్ లొకేషన్, అంటే ఒక బిజినెస్ లొకేషన్ నుంచి ఒక బిజినెస్ లొకేషన్కి, ఒక రెసిడెన్షియల్ హబ్ నుంచి ఇంకొక రెసిడెన్షియల్ హబ్కి, ఒక కీ సిటీ నుంచి ఇంకొక కీ సిటీకి, ఇలా డిజైన్ చేస్తారు. అంటే ఫ్యూచర్లో బిజినెస్ ఫ్లరిష్ అయ్యేలాగా ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని డిజైన్ చేస్తారు. సో అలాంటి రోడ్స్ ఈ E5, E13, E11, E12. సో ఈ రోడ్స్కి ప్యారలల్గా మీరు ఒకసారి అమరావతి మ్యాప్ చెక్ చేసుకుంటే ఈ రోడ్స్ ఏ ఏ విలేజెస్ నుంచి పాస్ అవుతున్నాయి అనేది మీరు చూడొచ్చు. ఆ లిస్ట్ తీసుకుని ఆ విలేజెస్కి నియర్ బై ఈ 4 రోడ్స్ ఎక్కడైతే పాస్ అవుతున్నాయో, ఈ పాస్ అయ్యే రోడ్స్ నుంచి ఈవెన్ 0.5 కిలోమీటర్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో మీరు ఇన్వెస్ట్ చేసినా కూడా మంచి రిటర్న్స్ మీరు రీప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఏదైతే హెల్త్ హబ్ ఉందో, అలాగే ఎడు హబ్ ఉందో, ఇలాంటి క్రూషియల్ హబ్స్ లేకపోతే క్రూషియల్ సిటీస్ అన్నీ కూడా ఈ రోడ్స్కి ప్యారలల్గానే ఉంటాయి. ప్లస్ ఈ రోడ్స్ అన్నీ కూడా ఇప్పుడు నేను ఏదైతే 4 రోడ్స్ చెప్పానో, ఈ 4 రోడ్స్ ఇంకా ఎక్స్టెన్షన్ చేస్తూ ఉన్నారు. ఎందుకు ఎక్స్టెన్షన్ చేస్తున్నారంటే విజయవాడ హైదరాబాద్ హైవేని కనెక్ట్ చేయటం కోసం, అలాగే విజయవాడ చెన్నై హైవేని కనెక్ట్ చేయటం కోసం, అలాగే న్యూగా వస్తున్న రాయలసీమ ఎక్స్ప్రెస్ హైవే ఏది బెంగళూరు నుంచి అమరావతికి రీచ్ అవ్వబోతున్న ఈ రోడ్ ఆల్రెడీ కన్స్ట్రక్షన్ పూర్తి చేసుకుంది. బట్ అమరావతి క్యాపిటల్లోకి ఎంటర్ అవ్వకుండా దాన్ని డైవర్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ 90 కిలోమీటర్ స్ట్రెచ్ని అతి త్వరలో డెవలప్ చేయబోతున్నారు. సెంట్రల్ గవర్నమెంట్ దీనికి పర్మిషన్ ఇచ్చింది, ఫండ్స్ ఇస్తామని ప్రామిస్ కూడా చేసింది. ఈ హైవేను కూడా కనెక్ట్ చేస్తూ ఉంటాయి ఈ సిరీస్ ఆఫ్ రోడ్స్, ఈ 4 రోడ్స్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు ఏ ప్రాంతాల్లో ఇన్వెస్ట్ చేయడానికి మంచిది అనేదానికి ఒక గైడ్ అండి. నేను చెప్పిన సీడ్ యాక్సిస్ రోడ్డు కానీ, ఆ ఎన్ సిరీస్ రోడ్స్ కానీ, ఈ సిరీస్ రోడ్స్ కానీ, సాధ్యమైనంత వరకు ఈ రోడ్స్ మీద కాన్సన్ట్రేట్స్ నియర్ బై ఏరియాస్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్రయత్నం చేయండి. డెఫినెట్గా మీ ఇన్వెస్ట్మెంట్కి డబల్ ది బెనిఫిట్స్ మీరు షార్ట్ పీరియడ్లోనే పొందుతారు. అలాగే ఏషియన్ బ్యాంక్ నుంచి కూడా అమరావతికి కొన్ని ఫండ్స్ రాబోతున్నాయండి. ఇక్కడ నాది ఒక హంబల్ రిక్వెస్ట్ అండి, ఇక్కడ ఏది మాట్లాడినా కూడా రియల్ ఎస్టేట్ పారామీటర్స్లోనే మాట్లాడుతూ ఉన్నాం మేము. అది ఒకటి మీరు గమనించండి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్కి ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ అవ్వాలి. సో మీరు చెక్ చేసుకోవచ్చు, ఓల్డ్ బ్యాంక్లో అమరావతి ఐడి చెక్ చేసుకోండి. అమరావతికి ఓల్డ్ బ్యాంక్ ఎంత ఫండ్స్ రిలీజ్ చేస్తుంది, ఇంతకుముందు ఎన్ని ఫండ్స్ రిలీజ్ చేసింది, ఫ్యూచర్లో ఏ ప్రాజెక్ట్స్కి అమరావతికి సపోర్ట్ చేయబోతుంది ఓల్డ్ బ్యాంక్ అనేది క్లియర్ కట్ ఓల్డ్ బ్యాంక్ అఫీషియల్ వెబ్సైట్లోనే ఉంటుంది. అక్కడ ఒక ప్రాజెక్ట్ ఐడి ఉంటుంది, అమరావతి ఐడి ఉంటుంది. సో అది ఓపెన్ చేస్తే మీకు మొత్తం ఇన్ఫర్మేషన్ వస్తుంది. సో ఏవైతే న్యూస్ ప్రమోషన్లో ఉన్నాయో ఆ న్యూస్ని మీరు బ్లైండ్గా బిలీవ్ చేయొద్దు. ఎందుకంటే మీ ఇన్వెస్ట్మెంట్ కష్టపడిన డబ్బులు అవి ల్యాక్స్ ఆఫ్ రూపీస్, క్రోర్స్ ఆఫ్ రూపీస్ మీరు ఇన్వెస్ట్ చేస్తూ ఉన్నారు. సో క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్తో మీరు ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి అని చెప్పే ప్రయత్నమే ఇది. సో ఓల్డ్ బ్యాంక్ వెబ్సైట్లోకి వెళ్ళండి, అమరావతి ఐడి ఓపెన్ చేయండి, ఎవ్రీథింగ్ విల్ బి క్రిస్టల్ క్లియర్ అండి. అమరావతిని ఓల్డ్ బ్యాంక్ సపోర్ట్ చేస్తుందా, సపోర్ట్ చేయట్లేదా, ఇవన్నీ మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు. అఫీషియల్ న్యూస్ ఈజ్ రెడీ, యూ కెన్ సీ. అలాగే అమరావతిలో ఇప్పుడు ఎవరు ఇన్వెస్ట్ చేస్తున్నారంటే మిలీనియల్ జనరేషన్ ఎక్కువగా ఇన్వెస్ట్ చేస్తుందండి. మిలీనియల్ జనరేషన్ అంటే డిజిటల్ జనరేషన్. ఎవరైతే
ఈ టెక్నాలజీ మీద హై డిపెండెంట్ ఉంటారో ఆ మిలీనియల్ జనరేషన్ ఇన్వెస్ట్ చేస్తూ ఉంది. అలాంటి జనరేషన్ ఇన్వెస్ట్ చేస్తే ఏమవుతుంది ఒకసారి చూద్దాం. ఈ జనరేషన్ కోరుకునేది ఎలా ఉంటుందంటే గ్రీన్ లివింగ్. సో మీ అందరికీ తెలుసు, అమరావతి ఆల్రెడీ 60% ఆఫ్ ది ల్యాండ్ గ్రీన్ ప్లేసెస్కి వదిలేయటం జరిగింది. గ్రీన్ లివింగ్ కోరుకుంటారు. అంటే ఫారెన్ కంట్రీస్లో సెటిల్ అయిన మన తెలుగు ప్రజలందరూ కూడా ఫైనల్గా అమరావతిలో ఇన్వెస్ట్ చేసి అమరావతిలో సెటిల్ అవుతారు. ఇది మనం అర్థం చేసుకోవాలి. నేను ఆల్రెడీ చెప్పాను, వేర్ పీపుల్ కెన్ వాక్. పీపుల్ ఎక్కడైతే ఆఫీస్ నుంచి ఇంటికి, ఇంటి నుంచి లేకపోతే వాళ్ళకి కావాల్సిన షాపుకో మాల్కో నడుచుకుంటూ వెళ్ళగలుగుతారో, సైకిల్ మీద వెళ్ళగలుగుతారో అలాంటి ప్రాంతమే అమరావతి. అలా డెవలప్ అవబోతుంది. అదే గ్లోబల్ ట్రెండ్, ఇంక్లూజివ్ సిటీస్ ట్రెండ్, మిలీనియల్ జనరేషన్ కోరుకునే ట్రెండ్ ఇది. మీరు వరల్డ్ వైడ్గా ఏ సిటీని తీసుకున్నా ఇలాగే ఉంది. ఓన్లీ అమరావతిలో ఇది కొత్తగా జరుగుతున్న విషయం ఏం కాదు. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. సో అమరావతి సిటీ ఈజ్ గోయింగ్ టు ఫ్లరిష్ అండి. అమరావతి హిస్టరీని మనం తీసుకున్నా కూడా అమరావతిది రిచ్ కల్చర్, రిచ్ హెరిటేజ్. అలాంటి హెరిటేజ్ సిటీ, అలాంటి కల్చరల్ సిటీ, అలాంటి రిచ్ సిటీ మళ్ళీ డెవలప్ అవబోతుంది. సో మేక్ ష్యూర్ మీకు అక్కడ ఒక ఫ్లాట్ ఉంది, ఒక ప్రాపర్టీ ఉందనేది జస్ట్ మేక్ ష్యూర్. దట్స్ వాట్ ఐ వాంట్ టు సే అండి. ఎనీవే, థ్యాంక్ యూ. హ్యావ్ ఎ గ్రేట్ డే.